కుండీల్లో పాటింగ్ మిక్స్కి నేను మట్టి ఎక్కువ వాడను. జనరల్గా మట్టి తెచ్చుకోవడం అంటే చాలా ఇబ్బంది అండి. పైనుంచి మాది 3వ అంతస్తు అనమాట. మట్టి మోయడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమని నేను దేనికి షిఫ్ట్ అయ్యానంటే ఇది కోకోపీట్. కోకోపీట్ ఎక్కువ వాడుతూ ఉంటా. కోకోపీట్ ఎంత పర్సెంటేజ్లో తీసుకుంటామో ఇది వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ కానీ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పేడేరు కానీ సేమ్ కోకోపీట్ ఎంత శాతంలో తీసుకుంటామో ఇది అంత శాతంలోనే తీసుకుంటాం. మట్టి కొద్దిగానే వాడతా అండి, ఎక్కువ వాడను. మనం పెంచేది కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పూల మొక్కలే కాబట్టి ఇవి సరిపోతుంది. ఇంకా కొద్దిగా వేపపిండి వాడతాను, వేరు పురుగులు అట్లాంటివి ఏవి రాకుండా ఉండడం కోసం. ఇంక ఇవన్నీ కలిపేసుకుంటాం. ఇలా పాటింగ్ మిక్స్ కలిపిన తర్వాత కుండీలో నింపుకునేటప్పుడు ఏం చేస్తామంటే కుండీకి ఖచ్చితంగా హోల్ చేసుకోవాలి అడుగున ఒకటి. ఆ హోల్ని ఏవైనా రాళ్ళతో కానీ ఎండాకులతో కానీ చెక్క ముక్కలు వాటితో కవర్ చేసేస్తాం ఫస్ట్. ఆ తర్వాత ఈ పాటింగ్ మిక్స్ అనేది నింపుకుంటా అండి. నింపుకున్న వెంటనే మొక్కలు ఏవి పెట్టాను నేను. ఒక వారం రోజులు అట్లా వదిలేస్తే ఆ కంపోస్ట్, ఆ కోకోపీట్ అంతా స్టెబిలైజ్ అయిపోతాయండి. అట్లా అయిన తర్వాత విత్తనాలు కానీ మొక్కలు కానీ ఏవి పెట్టుకున్నా సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేశాను. వెనకాల కనిపిస్తున్న గ్రో బెడ్లో కూడా మొత్తం సేమ్ ఇట్లాంటి పాటింగ్ మిక్సే. మట్టి అయితే అసలు ఎక్కువ వాడలేదు. ఆ గ్రో బెడ్లో కూడా బరువు ఎక్కువ వేస్తే అది మోస్తుందో మోయదో అని సో బరువు ఎక్కువ వేస్తే అది ఉంటుందో ఏమవుతుందో అనిపించి ఇట్లనే ఫాలో అయ్యాను ఫస్ట్. ఇది మంచి రిజల్ట్స్ ఇచ్చిందండి, అందుకని ఇదే కంటిన్యూ చేస్తున్నా. వర్మీ కంపోస్ట్ నేను ఇంట్లోనే చేసుకుంటా. వానపాములు మనకి ప్రతి కుండీలో వానపాములు ఉంటాయండి. ఇది జీవామృతము, పేడేరు వాడడం వల్ల విపరీతంగా పెరిగిపోయాయి. వాన వస్తే మొత్తం ఫ్లోర్ అంతా తిరుగుతూ ఉంటాయి. అవి పట్టడం కొద్దిగా ఇబ్బంది. మొక్కలు ఒకసారి పెట్టుకున్న తర్వాత నెలకు ఒకసారి వాటికి ఏదైనా సాలిడ్ మెన్యూర్స్ ఇస్తూ ఉండాలి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఘనజీవామృతం కానీ అట్లాంటివి ఇస్తూ ఉండాలి. అవి ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వానపాములు నేను వేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తిని అవి ఎరువు చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి నేను కుండీల నుంచి వర్మీ కంపోస్ట్ తీసుకొని మిగతా మొక్కలు పెట్టుకోవడం కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.